భావజాలం పెట్టాము, భావజాలాన్ని కంప్లీట్ చేయాలి, వీరితో కంప్లీట్ చేసి. మిషనరీస్ ఆయన అన్నారు కదా స్వామి గారు, మిషనరీస్ వచ్చి ఏదేదో చేశారని. మిషనరీస్ ఈ దేశానికి ఎంత సేవ చేశారో తెలుసా? అచ్చు యంత్రం తీసుకొచ్చింది భారతదేశానికి కానీ ప్రపంచానికి పరిచయం చేసింది క్రైస్తవ మిషనరీస్. వాళ్ళు వచ్చి ఏం చేయాలి మనం మీరు కొంచెం అంటే బ్రిటిషర్లు మంచి వాళ్ళు అన్నారు. బ్రిటిష్ ఎట్లేరా దళిత బంధం పేరు మీద తిరుమల పెద్ద బ్రిటిష్ ఉక్కు పాదం హిందూ దేవాలయం లేవా? ఇప్పుడే తన బ్రిటిషర్లు అంటే మళ్ళీ బ్రిటిషర్లు అమ్ముడు పోవాలని బ్రిటిషర్లు అమ్ముడు పోవాలని విదేశాల్లో స్వాతంత్రం కోరుకున్నారు. ఏమండి మీరు చెప్పండి అంటే బ్రిటిషర్లు ఏమండి మీరు చెప్పండి ఏమంతా యునైటెడ్ కోరుకోలేదు బ్రిటిష్ స్వాతంత్రం ఎందుకు కోరుకున్నారు? బ్రహ్మ స్వాతంత్రం ఎందుకు కోరుకున్నారు? దేశానికి స్వాతంత్రం ఎందుకు కోరుకున్నారు? దేశం స్వాతంత్రం కోరుకున్నారా? బ్రిటిష్ లో దేశానికి స్వాతంత్రం ఒక ఉద్యోగి అంటే బ్రిటిష్ లో దేశాభిమానం లేదు. బ్రిటిషర్లు మంచి వాళ్ళు అంటున్నారు. మీ మతం ఇదేనా నేర్పుతుంది? మీ మతం బ్రిటిషర్లు ప్రేమించుకుంటుంది. బ్రిటిష్ అంటే భారతదేశం నేర్చుకున్నారా? స్వాతంత్రం వద్దంటుంది. భారతదేశానికి స్వాతంత్రం ఎందుకు తెచ్చుకున్నాం? అమెరికన్ వాళ్ళెందుకు భారతదేశం వాళ్ళెందుకు ఇక్కడ నుంచి మన దేశం మన ధర్మం మన సంస్కృతి మన యొక్క సనాతనత నిలబెట్టుకోవాలి. మీకు దేశభక్తి ఉందా? దేశభక్తి ఉందా? బ్రిటిషర్లు పొగడకండి. బ్రిటిషర్లు మనల్ని భారద్రోగులాలు అనగదొక్కారు, మనల్ని నాశనం చేశారు. చెప్పండి వాళ్ళకంటే ముందు టెక్నాలజీ చెప్తున్నాను సార్, వాళ్ళకంటే ముందు టెక్నాలజీ ఉంది. ఈ రోజు అర్థమైందా? వీళ్ళ విషయం బ్రిటిషర్లే గొప్ప అంటున్నారు. అంటే మళ్ళీ మన భారతదేశాన్ని బ్రిటిషర్ల చేతిలో తాకట్టు పెట్టడానికి ఇవన్నీ కుట్రలు జరుగుతున్నాయి. దీన్ని బహిరంగంగా నేను భారతీయుడు లేవాలి, ఈ యొక్క చర్యని వాళ్ళు ఖండించాలి. దేవుడు గారు మీరు చెప్పండి, రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయి, రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయి. బ్రిటన్ ఎంబసీ నుంచి నేను ఫోన్ చెప్పి మాట్లాడిస్తాను మీకు. ఏం చేయవద్దు అంటే బ్రిటన్ ఎంబసీలతో మీరు కాంటాక్ట్ లో ఉన్నారు, బ్రిటన్ ఎంబసీలతో మీరు కాంటాక్ట్ చేశారు. వాళ్ళు ఏం చెప్తున్నారు? అదిగో బ్రిటన్ బ్రిటిషర్లతో ఆయన ఎంత కాంటాక్ట్ లో ఉన్నారు, బ్రిటన్ ఎంబసీలతో ఎంత కాంటాక్ట్ లో ఉన్నారు. దేశాన్ని ఎక్కడ తాకట్టు పెడతారు? బ్రిటన్ ఎంబసీతో మాట్లాడతాను బ్రిటిష్ ఎంబసీతో నేను మాట్లాడతానంటే మన దేశపు భద్రత ఎక్కడుంది? మన దేశ సౌభాగ్యం ఏమైంది? మన దేశపు సంపన్నత ఏమైంది? బ్రిటిషర్ల చేతులు తాకట్టు పెట్టాలి సంపద. మరిన్ని బాగా